హాయ్ అండి, ఈరోజు మనం బెండకాయ టమాటా కూర చేసుకుందాము. అందులో ఉల్లిపాయ కూడా వేసుకోను. అది ఎలా చేయాలో చేద్దాము రండి. బెండకాయలు మంచిగా తడి లేకుండా తూడ్చి ఇలా కట్ చేసుకోవాలండి. నీరు ఉంటే జిగుడు జిగుడు ఉంటుంది కూర. టమాటా కూడా కట్ చేసి పెట్టాను. గిన్నె వేడెక్కిందండి. ఒక 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిందండి. మనం బెండకాయలు కట్ చేసుకున్నాం కదా, నేను ఉల్లిపాయకి ఏం వేయను కదా, ఈ బెండకాయ ఇందులో వేసేసుకోవాలి నూనెలో. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలండి తుంపేసాను. అల్లం కానీ దీంట్లో ఏమి వేయను. ఇది చాలా మంచిగా మగ్గాలి. మూత కూడా పెట్టానండి. బెండకాయ మంచిగా మగ్గిపోయిందండి. మనం ఇందులో టమాటా వేసేసుకున్నాం. టమాటా ఇందులో వేసేసుకోవాలి. మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. టమాటా చాలా మగ్గిపోయిందండి. చూడండి, నేను చెప్పాను కదా, జిగుడు జిగుడు లేకుండా బెండకాయ చాలా బాగుంది. ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. ఫస్ట్ ఎందుకు వేయలేదంటే ఇవి కలరు మనకు తెలియదు, మాడిందా మాడలేదా బెండకాయ ముక్కలు. మన కారం సరిపడా వేసుకోవాలి. కారం వేసుకొని ఇట్లా బాగా కలుపుకోవాలి. ముక్కలకు పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. 10 నిమిషాలు అయిపోయిందండి. లాస్ట్లో మనము కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసినాం కదా, కొద్దిసేపు మగ్గనిద్దాం. కొత్తిమీర కూడా మంచిగా మగ్గిపోయిందండి. ఇక మనం స్టవ్ ఆపుకుందాం. వేడి వేడి అన్నంలకు బెండకాయ కర్రీ చాలా బాగుంటుందండి. అన్నం తక్కువ తినాలి, కూర ఎక్కువ తినాలి. టమాటా పచ్చడి కూడా చేశానండి. ఓన్లీ పచ్చిమిరపకాయ టమాటా. కొంచెం కారం కారంగా బాగుంటుంది. పొడి పొడిగా ఉన్నది ముక్క. చూడండి, అసలు బంకే లేదు. చాలా బాగుందండి బెండకాయ కూర. నచ్చిందండి వీడియో. మరో మంచి వంటకంతో మేము ముందుకు వస్తాం. బాయ్.